మన భూమిపై ఉన్న ఒక ప్రదేశంలో మనుషులు నడుస్తూనే పడుకుండిపోతారు. ఇదొక మిస్టీరియస్ స్లీపింగ్ ఇల్నెస్. ప్రపంచంలో ఉన్న ఎంతోమంది సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయం ఇది. కజకిస్తాన్లోని మిస్టీరియస్ స్లీపింగ్ ఇల్నెస్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకే వీడియో చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మనం చాలాసార్లు ఎంతోమందికి నిద్ర రాకపోవడం గురించి వినే ఉంటాం. తలకు దెబ్బ తగడం వల్ల కొందరు కోమాలో చాలా రోజులు పడుకుని ఉండడం చూశాం. ఇలాంటి ఇల్నెస్కి మెడికల్ సైన్స్లో ట్రీట్మెంట్ ఉంది. కానీ మన ప్రపంచంలో ఒక చోట కనబడే ఇల్నెస్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచంలోని పెద్ద పెద్ద సైంటిస్టులకే చాలా సమయం పట్టింది. కజకిస్తాన్లోని ఒక గ్రామం పేరు కలైచి. మనం ఏదైతే మిస్టీరియస్ ఇల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నామో అది ఈ గ్రామంలోనే కనబడింది. ఒక్కసారిగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఇలా ఇల్నెస్కి గురి కావడంతో ఈ విషయం బయటపడింది. ఈ జబ్బు ఎలాంటిదంటే మనుషులు నడుస్తూనే పడుకుండిపోతారు, లేదా ఏదైనా పని చేస్తూనే పడుకుండిపోతారు. అది ఎలాంటి నిద్ర అంటే ఒక్కసారి వీరు నిద్రపోతే కొన్ని రోజుల వరకు వారిని లేపినా లేవరు. ప్రపంచంలోని చాలా ల్యాబ్లో దీని విషయమై చాలా రీసెర్చ్లు జరిగాయి. కానీ ఇన్ని రీసెర్చ్లు జరిగిన తర్వాత కూడా దీని వెనుక అసలైన కారణం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఇంకా దీంట్లో వింతైన విషయం ఏంటంటే 2015 తర్వాత ఈ జబ్బు తనంతట తానే మాయమైపోయింది. మొదటిసారిగా 2010లో ఈ మిస్టీరియస్ ఇల్నెస్ బయటపడింది. అది ఎలాగంటే ఒక మహిళ మార్కెట్లో తన పని చేసుకుంటూ ఒక్కసారిగా పడుకుండిపోయింది. ఆమెను అక్కడ నుండి తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆమె 4 రోజుల తర్వాత లేచింది. మొదట్లో డాక్టర్స్ ఇది స్ట్రోక్ అనుకున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాతనే ఇంకొక 5 మహిళలు కూడా అదే విధంగా తమ పని చేసుకుంటూ పడుకుండిపోయారు. చూస్తూ ఉండగానే ఈ జబ్బు ఎంతలా పెరిగిందంటే కొన్ని నెలల్లోనే ఆ ఊర్లోని 810 మందిలో 140 మంది ఈ జబ్బు బారిన పడ్డారు. ఈ ఇల్నెస్ కేవలం మహిళలకే కాకుండా పురుషులు మరియు పిల్లలకు కూడా వచ్చింది. అలా చాలా మంది ఈ మిస్టీరియస్ ఇల్నెస్ వచ్చిన కారణంగా అది కొద్ది రోజుల తర్వాత పోతుంది అనుకున్నారు. కానీ వారు అనుకున్నట్టు జరగలేదు. ఆ జబ్బు వచ్చిన వారికి మళ్ళీ రావడం మొదలుపెట్టింది. కొంతమంది కార్ నడుపుతున్నప్పుడు లేదా బైక్ నడుపుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా నిద్రపోవడంతో యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. కొందరు ఇంట్లో వంట వండుకుంటూ పడుకుండిపోయారు. కొందరు మాట్లాడుతూ పడుకుండిపోయారు. వారు ఎంత యాక్టివ్గా ఉండి పనిలో ఉన్నా కూడా ఒక్కసారిగా నిద్రపోయేవారు. ఈ మిస్టీరియస్ ఇల్నెస్ ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా కజకిస్తాన్ దేశాన్ని ఎంతలా కలవరపెట్టిందంటే ఆ దేశ అధ్యక్షుడు ఈ వ్యాధి వెనుక కారణాలను తెలుసుకోవడానికి సహాయం చేశాడు. ఆ వ్యాధిని అర్థం చేసుకోవడానికి గ్రామంలో సాధ్యమైన ప్రతి దానిపై పరీక్షలు చేశారు. నేల, నీరు, చెట్లు, జంతువులు, గాలి మొదలైన వాటిపై పరీక్షలు చేశారు. ఈ మిస్టీరియస్ వ్యాధిని పరిష్కరించడానికి మొత్తం 20,000 ల్యాబ్ టెస్టులు చేశారు. కానీ శాస్త్రవేత్తలు దీనికి నిజమైన కారణాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా నుండి చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఈ గ్రామానికి వచ్చి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ వ్యాధిపై జరిగిన పరిశోధనలు అన్ని విఫలమయ్యాయి. గాలిలో అధిక మొత్తంలో రేడియేషన్ దీనికి కారణం అయి ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు అనుకున్నారు. ఇంకొంతమంది నీళ్లలో హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని అనుకున్నారు. కానీ దీని వెనుక నిజమైన కారణాన్ని నిరూపించడంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారు. ఎవరు కూడా దీనికి గల కారణాలను ల్యాబ్ టెస్ట్లో నిరూపించలేకపోయారు. కొందరి ఇళ్లలో త్రాగే నీటిలో కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొనబడింది. కానీ కార్బన్ మోనాక్సైడ్కి స్లీపింగ్ ఇల్నెస్కి మధ్య ఎటువంటి సంబంధం ప్రూవ్ చేయలేకపోయారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు కూడా చాలా ప్రయత్నాల తర్వాత కూడా ఈ వ్యాధి వెనుక ఉన్న కారణాలని తెలుసుకోలేకపోయారు. కానీ ఈ మిస్టీరియస్ వ్యాధి గురించి కారణాలు తమకు తెలిసిపోయాయి అని ఆ గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం వారి గ్రామం బయట ఒక యురేనియం మైన్ ఉండేది. అది సోవియట్ యూనియన్ కాలంలో ఉపయోగంలో ఉండేది. దీన్ని 1990లో మూసివేశారు. ఆ గని ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ గ్రామస్తుల ప్రకారం ఈ మిస్టీరియస్ ఇల్నెస్ వెనకాల ఈ యురేనియం మైన్ కారణమే ఉండొచ్చు అంటున్నారు. ఆ గని ఉపయోగంలో ఉన్నప్పుడు రష్యా దాన్ని చాలా తప్పుడు రీతిలో ఉపయోగించిందని వారు నమ్ముతారు. దీని కారణంగా దశాబ్దాలు గడిచినా కూడా రేడియేషన్ ఇప్పటికీ బయటకు వచ్చి గ్రామస్తులను ప్రభావితం చేస్తుందంటారు. గ్రామస్తుల నమ్మకం అలా ఉంటే పరిశోధకులు మాత్రం రేడియేషన్ వల్ల ఇలా జరుగుతుంది అనే దాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు. ఎందుకంటే రేడియేషన్ వల్ల ఇలా జరిగి ఉంటే 30 సంవత్సరాల క్రితం గని మూసివేయబడక ముందు ఇలాంటి కేసులు ఎందుకు రాలేదని వారు అంటున్నారు. అంతేకాకుండా అప్పట్లో ఈ మైన్స్లో పనిచేసే వారి కుటుంబాలలో కూడా ఇలాంటి లక్షణాలు కనబడలేదని చెప్తారు. ఈ మిస్టీరియస్ స్లీపింగ్ ఇల్నెస్ గురించి ఇప్పటి వరకు అసలు కారణం అర్థం కాలేదు. కానీ చాలా మంది పరిశోధకులు మాత్రం కలైచి గ్రామంలో నీటిలో కార్బన్ మోనాక్సైడ్ అధిక స్థాయిలో ఉండవచ్చని తేల్చారు. ఎవరు కూడా దీన్ని పూర్తిగా నిరూపించలేకపోయారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా గ్రామస్తులు ఆ గ్రామం వదిలి వేరే చోట స్థిరపడే అవకాశం ఇచ్చారు. చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లను ప్రభుత్వానికి అమ్మేసి వేరే చోట స్థిరపడడానికి ఎంచుకున్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళలేక అక్కడే ఉంటున్నారు. వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ వారు గ్రామాన్ని మాత్రం విడిచి వెళ్ళట్లేదు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే ఈ మిస్టీరియస్ ఇల్నెస్ 2015 నుండి మళ్ళీ కనబడలేదు. కానీ ఇప్పటికీ ఆ గ్రామంలో ఉన్నవారు ఈ మిస్టీరియస్ ఇల్నెస్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు అనే భయంలోనే ఉన్నారు.
ఈ మాయదారి రోగం వారికి మళ్ళీ రాకూడదని ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ మిస్టీరియస్ ఇల్నెస్ పై చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే బల్గేరియా దేశంలో ఒక వింతైన మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో కూరగాయలు, పళ్ళు అమ్మరు. మరి ఏమమ్ముతారంటే పెళ్లి కూతులని. ఈ వింతైన బల్గేరియా పెళ్లి కూతుల మార్కెట్ పై ఒక వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.